తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిణామాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. షేక్ హసీనాని ఇప్పుడు ఆమెకు ఆశ్రయం ఇవ్వటానికి బ్రిటన్ సిద్ధంగా లేదు. ఇప్పుడు ఆమె ఎక్కడికెళ్ళాలో, ఆమె భవిష్యత్తు ఏంటో అర్థం కాకుండా ఉంది. మరోవైపున బంగ్లాదేశ్‌లో ఒక ఇంటీరియం గవర్నమెంట్ ఏర్పడింది. ఆ గవర్నమెంట్‌కి ఇప్పుడు ప్రధాన సలహాదారుడండి. ఆ ప్రధాన సలహాదారుడు విత్ ప్రధానమంత్రి పవర్స్ తోటి బంగ్లా బ్యాంక్ స్థాపకుడు, మైక్రో ఫైనాన్స్‌కి సంబంధించిన ఒక నోబుల్ లారియట్, మైక్రో ఫైనాన్స్‌ని బాగా ప్రాచుర్యం చేసిన నోబుల్ లారియట్ మహమ్మద్ యూనస్ ఆయన్ని అక్కడ చీఫ్ అడ్వైజర్‌గా ప్రధాని అధికారాలతోటి నియమించుకున్నారు. అంటే ఇదంతా చూస్తుంటే ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు ఏం చెప్తున్నారంటే అమెరికా మ్యాన్ ఇన్ ఢాకా అని చెప్తున్నారు. అంటే అసలు ఇప్పుడు ఈ కుట్ర వెనక ఎవరున్నారు? పాకిస్తాన్ ఐఎస్ఐ ఉందా? ఇప్పుడు లేకపోతే చైనా ఉందా? అమెరికా ఉందా? ఇట్లా రకరకాల ఊహాగానాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మహమ్మద్ యూనస్ రావటంతోటి ఆయన ఎందుకనంటే ఆయన మైక్రో క్రెడిట్‌కి సంబంధించిన ఈ నోబెల్ ప్రైజ్ రావటం ఇవన్నీ వచ్చినప్పటికి కూడా ఒక టైంలో హసీనాకి మాజీ ప్రధాని హసీనాకి ఆయనకి మధ్య కూడా కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఆ టైంలో ఈయన అంటే ప్రపంచమంతా ఈ మైక్రో క్రెడిట్ ద్వారా పవర్టీని పోగొట్టొచ్చని ఈయన ప్రచారం చేస్తున్నప్పుడు కూడా అది ఒక వడ్డీ వ్యాపారం కింద తయారైంది. జలగల్లా పీడిస్తున్నాడని చెప్పేసేసి కొన్నిసార్లు ఆయన మీద ఆరోపణలొచ్చినియి. కొన్నిసార్లు ఈ హసీనా హయాంలో ఆయన జైల్లో పెట్టారు. అంతేగాకుండా ఈ మైక్రో క్రెడిట్ ఉద్యమాన్ని ఆయన అమెరికాకి కూడా తీసుకెళ్లారు. గ్రామీణ అమెరికా అనేది కూడా ఆయన ఒక బ్యాంక్ దాన్ని స్థాపించారు. అంటే వీటన్నిటి దృష్ట్యా ఇప్పుడేందంటే అమెరికాకి ఆయనకి సంబంధాలున్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్‌ని అక్కడ రీఇన్‌స్టేట్ చేసేటప్పుడు ఈయన్ని అక్కడ పెట్టటం ద్వారా అమెరికా ఏం చెప్తుంది? అసలు ఇప్పుడు ఈ కుట్ర ఎక్కడి నుంచి అంటే సీఏఏ హస్తం ఉందని, ఇప్పుడు పాక్ ఐఎస్ఐ హస్తం ఉందని, అట్లాగే లండన్‌లో అసలు దీనికి సంబంధించిన కుట్ర రచన జరిగిందని చెప్పి ఇట్లా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఇప్పుడు మహమ్మద్ యూనస్ ఇప్పుడు అక్కడ ప్రధాని స్థాయిలో, ప్రధాని హోదాలో నియమించటం వలన ఇప్పుడు మనకు అసలు ఏమర్థమైతుంది కుట్ర? ఈ అంశాలన్నింటినీ మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు మనతోటి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంది ఈ అంశం మీద. కోటేశ్వర గారు నమస్కారం అండి. నమస్తే. చెప్పండి. అదే ఇప్పుడు అసలు ఎవరు ఈ సడన్ గా ఎందుకు బంగ్లాదేశ్ లో కుట్ర జరుగుతుంది? ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు కొన్నాళ్ళుగా ఉద్యమం జరుగుతుంది. గవర్నమెంట్ మొన్న మధ్య కూడా ఎన్నికలు జరిగినాయి. షేక్ హసీనా పార్టీ గెలిచింది. అసలు ఇట్లా సడన్ గా ఆమెను తరిమేయటం, ఒక సైనికులు జోక్యం చేసుకోవటం ఇట్లా జరగటం, దీని వెనక ఎవరున్నారు అనేది ఒక ప్రశ్న ఇప్పుడు దాకా వచ్చింది. ఇప్పుడు ఈయన యూనస్ నియామకంతో ఇప్పుడు దీని వెనక ఇప్పుడు ఇదే అమెరికా మ్యాన్ ఇన్ ఢాకా అనేది కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. దీని మీద మీరేం చెప్తారు? కొంతమంది వ్యాఖ్యానించడం కాదు, అది వాస్తవం. ఎందుకు అంటే మనకి తెలుగులో ఒక సామెత ఉంది. సూది కోసం సోదికి పోతే పాత భాగవతాలన్నీ బయటపడినట్లుగా ఆకస్మికంగా తెర మీదకి వచ్చినటువంటి 84 సంవత్సరాల మహమ్మద్ యూనస్ ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేటువంటిది గూగుల్ అమ్మని ఎవరైనా అడిగితే అనేక అంశాలని మన ముందు ఉంచుతుంది. వాటిల్లో ఈ మహమ్మద్ యూనస్ కు, అదేవిధంగా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన భార్య మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తోటి దశాబ్దాల తరబడి ఆయనకు సంబంధాలు ఉన్నాయని, అదేవిధంగా ఆ హిల్లరీ క్లింటన్ ఫౌండేషన్ పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి సంస్థకు యూనస్ పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చాడని, దానికి ప్రతిగా వాళ్ళు కూడా అధికారాన్ని దుర్వినియోగం చేసి వివిధ రూపాల్లో యూనస్ కి అంతకంటే ఎక్కువగా భారీ మొత్తాల్లో నిధులు, కాంట్రాక్టులు ఇవన్నీ కూడా అందజేశారనేటువంటిది మనకి ఇంటర్నెట్ లో ఉన్నటువంటి సమాచారం. ఆ సమాచారం ఏదో నిన్న మొన్న లేదా యూనస్ పదవి బాధ్యతలు చేపడతారు అని చెప్పిన తర్వాత రాసినటువంటిది కాదు. ఎప్పుడో కొన్ని 10 సంవత్సరాల క్రితం లేదా ఇంకా ఆ తర్వాత అంతకుముందు ఎప్పుడో రాసినటువంటి విశ్లేషణలు లేకపోతే వార్తలుగా అవి ఉన్నాయి. అందువలన ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు, సిఐఏ చేసినటువంటి కుట్రలు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రపంచానికి అందుబాటులోకి వచ్చాయి. అవి గతంలో అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇప్పుడు జనానికి ఆసక్తి కలిగించేట్టుగా
అంటే జరిగినటువంటి పరిణామాలన్నీ ఒక దగ్గర చేర్చి చూస్తే ఎట్లా యూనస్ ని బంగ్లాదేశ్ రాజకీయాల్లో తన యొక్క మనిషిగా పెట్టుకోవాలనేటువంటిది అమెరికా ఎప్పటి నుంచి చూస్తా ఉంది అనే దానికి కనుక మనం వెళ్ళేట్లయితే 2006కు ముందు నుంచి అమెరికా అటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. ఆయనకు మైక్రో ఫైనాన్స్ పేరుతో ఆయన రూపొందించినటువంటి విధానానికి నోబెల్ బహుమతి రావడం వెనక కూడా అమెరికా ఉంది. అదేవిధంగా దానికోసం పెద్ద ఎత్తున ఆనాడు బిల్ క్లింటన్ లాబియింగ్ చేశారనేటువంటిది కూడా మనకు ఆ సమాచారం అంతా కూడా వెల్లడిస్తాం. అందుకని అంటే ఒక ప్రముఖ వ్యక్తి లేదా ఒక ప్రముఖ స్థానంలో ప్రముఖుడు అనేటువంటి ఒక వాతావరణాన్ని కల్పించి ఆ పేరుతోటి బంగ్లాదేశ్ రాజకీయాల్లో మహమ్మద్ యూనస్ ను ప్రవేశపెట్టాలని 2006-7 సంవత్సరాలు ప్రయత్నం జరిగింది. విద్యార్థుల ఉద్యమం వెనక రకరకాల శక్తులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారండి. ఇప్పుడు ఏదో కొంతమంది ఏమో ఏదో ఒక హిందూ ముస్లిం గా కన్వర్ట్ అయిన ఒక హిందూ ఆయన ఈజిప్ట్ నుంచి అక్కడి నుంచి కూడా ఏదో దీని కుట్రకు కావాల్సిన యూట్యూబ్ లో లేకపోతే సోషల్ మీడియాలో దాన్ని రెచ్చగొడటానికి ప్రయత్నం చేశాడని అక్కడి నుంచి గైడెన్స్ ఇచ్చాడని బీజేపీ ఆర్ఎస్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అట్లాగే ఇప్పుడు చైనా ఈ మధ్య కాలంలో ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఇంట్రెస్ట్ చూపిస్తుంది బంగ్లాదేశ్ మీద అనేది ఒకటి వస్తుంది. అసలు ఇంతకీ కుట్రకి అసలు కారణం ఎవరంటారు? అసలు ఇప్పటికైనా బయటకు వచ్చిందా? ఈ కుట్రకి ప్రధానమైనటువంటి కారణం అమెరికా అనేటువంటిది స్పష్టం. ఎందుకు అంటే బంగ్లాదేశ్ పుట్టుక దగ్గర నుంచి అసలు బంగ్లాదేశ్ ని పుట్టకుండా అంటే ఒక స్వతంత్ర దేశం ఏర్పాటు చేయకుండా అక్కడ తలెత్తినటువంటి ప్రజాందోళనని లేదా విముక్తి ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచేయడానికి ప్రయత్నించింది అమెరికా అనేటువంటిది బహిరంగ రహస్యం. పాకిస్తాన్ నియంతలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ విముక్తి ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు బంగాళాఖాతంలోకి సప్తమ నౌకా దళాన్ని దించడం, తద్వారా మీరు అణిచివేయండి అని చెప్పేసి ఆనాడు పాకిస్తాన్ అధికారులుగా ఉన్నటువంటి అధినేతలుగా ఉన్నటువంటి వాళ్ళకి అమెరికా సందేశం ఇచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మళ్ళా 4 సంవత్సరాలకే ప్రథమ దేశాధినేతగా ఎన్నికైనటువంటి బంగబంధు ముజిబుర్ రెహమాన్ హత్యలో అమెరికా హస్తం ఉన్నది. ఆయన చనిపోక ముందే ఆయనను హత్య చేయడానికి 1 గంట ముందే ఆయన చనిపోయినట్లుగా ప్రపంచానికి చెప్పినటువంటిది వాళ్ళు ఎవరంటే అమెరికా ఏజెన్సీస్. అంటే మన సినిమాల్లో చెప్పినట్టుగా ముందుగానే ప్రకటించేసి తర్వాత హత్య చేసినట్టుగా మనకి ఒక పథకం ప్రకారం జరిగిందనేటువంటి తెలుసు. ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు అక్కడ మిలిటరీ నియంత్రణ కానివ్వండి, లేదా ఖలీదా జియా వెనుక కానివ్వండి, లేదా ఇవాళ తాజాగా జరిగినటువంటి ఆందోళన వేళ కానున్నటువంటి జమాతే ఇస్లామీ లాంటి మతోన్మాద సంస్థల వెనక కానివ్వండి అమెరికా ఉందన్నది కూడా స్పష్టం. అందుకని ఎటువైపు నుంచి ఎటు చూసినా గానీ అమెరికా హ్యాండ్ స్పష్టంగా కనిపిస్తాం. అంటే చైనా పాత్ర ఐఎస్ఐ పాత్ర కూడా ఉందనే ఊహాగానాలు వచ్చినాయండి. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు చైనా పాత్ర గురించి వీళ్ళు చెప్తున్నారు, కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అది కావాలని చేస్తున్నటువంటి ప్రచారంగా నాకు అనిపిస్తా ఉంది. ఎందుకు అంటే హసీనా ప్రభుత్వాన్ని కోల్దోయాల్సినటువంటి అవసరం చైనాకు లేదు. హసీనా ప్రభుత్వ హయాంలోనే పద్మా నదికి మీద నిర్మించినటువంటి బ్రిడ్జిని ప్రపంచ బ్యాంక్ మధ్యలో వదిలేస్తే దాన్ని పూర్తి చేసింది చైనా. అదే విధంగా తర్వాత అనేకమైనటువంటి ప్రాజెక్టులకి చైనా ఫండింగ్ ఇస్తా ఉంది. హసీనా ప్రభుత్వము చైనా ప్రభుత్వం మధ్య సంబంధాలు సత్సంబంధాలుగా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం హసీనా భారత్ తో కూడా మిత్రత్వాన్ని ఆమె నెలకొల్పుతున్నది అనేటువంటిది తెలిసిందే. అందువలన రెండోది అమెరికా చైనా అనేటువంటిది తాను అనేక దేశాలకి ఆఫ్రికా దేశాలలో కానివ్వండి, లేదా ఆసియా దేశాల్లో కానివ్వండి, లేదా లాటిన్ అమెరికా దేశాల్లో కానివ్వండి అనేక దేశాలకి నిధులు ఇస్తూ ఉన్నది. తన బిఆర్ఐ ప్రోగ్రాం ద్వారా నిధులు ఇస్తూ ఉన్నది. ఎక్కడైనా ఏ దేశంలోనైనా జరిగినటువంటి పరిణామాల్లో ప్రభుత్వాలు మారిపోయినప్పుడు చైనా హస్తంతో ఏ ప్రభుత్వాన్ని కూల్చివేసినట్లయినా ఎవరైనా చెప్పగలరా అనేటువంటిది ప్రశ్న. ఎక్కడ ఏ పరిణామం వెనకాల కూడా చైనా హస్తం ఉందని చెప్పేసి చైనా శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈవెన్ అమెరికా కూడా ఏనాడు అటువంటి ఆరోపణలు చేయలేదు. అటువంటిది ప్రత్యేకించి బంగ్లాదేశ్ లో
చేయాల్సినటువంటి అవసరం ఏముందనేటువంటిది ఒక ప్రశ్న. ఒకవేళ నిజంగానే చైనా హస్తం ఉన్నది, హసీనాను ఉద్యమం పేరుతోటి, విద్యార్థుల ఉద్యమం పేరుతోటి వదిలించుకుంది అనేటువంటి చెప్పేవాళ్ళ వాదనల ప్రకారం చూసేట్లయితే, మరి ఆ హసీనాకు భారతదేశం తక్షణమే ఆశ్రయం కల్పించాలి కదా! అగైనెస్ట్ చైనా. చైనా కుట్రలని మన భారతదేశం స్పష్టం చేస్తూ ఆమెకు ఆశ్రయం కల్పించాలి కదా! ఎందుకని ఆశ్రయం కల్పించకుండా తటపడిస్తా ఉంది? ఇప్పటి వరకు ఎందుకని ఎటు తేల్చలేదు? ఎందుకంటే నిత్యం లేస్తే ఇక్కడ ఉన్నటువంటి సంఘ పరివార శక్తులు గాని, లేకపోతే మీడియాలో ఉన్నటువంటి కొన్ని శక్తులు, ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి కొన్ని శక్తులు గానివ్వండి, అగైనెస్ట్ చైనా, చైనా కుట్రల గురించి చెప్తున్నాయి. ఒకవేళ నిజంగా చైనా ఉంటే, లేదా ఒకవేళ నిజంగా ఐఎస్ఐ హస్తం కూడా ఉంది అనుకుంటే, మరి పాకిస్తాను, చైనా కుట్రలకు వ్యతిరేకంగా షేక్ హసీనాను భారతదేశానికి మిత్రురాలు ఆమె. పార్టీ రీత్యా కానివ్వండి, ప్రభుత్వ రీత్యా కానివ్వండి, ఎప్పటి నుంచో మిత్రురాలుగా ఆమె ఉన్నది. మరి అటువంటి ఆమెకి ఆశ్రయం ఇవ్వకుండా ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తటపటాయిస్తున్నది? అందుకని అటువంటి ఆరోపణలు చేసేటువంటి వాళ్ళు, లేదా విమర్శలు చేసేటువంటి వాళ్ళు మరి ఈ కోణానికి ఏం సమాధానం చెప్తారనేది ప్రశ్న. అంటే ఇప్పుడు మీరు చెప్పారు చైనా అక్కడ ఇప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద బంగ్లాదేశ్ లో అన్నారు. అదే ఆ ప్రయత్నంతో అక్కడ చైనా పట్టు సంపాదిస్తుంది. అంటే ఇప్పుడు దక్షిణాసియాలో ఇప్పుడు చైనా అని నిలువరించడానికి భాగంగా ఇప్పుడు అమెరికా ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని కోల్దేసింది అంటారా? ఒక్క బంగ్లాదేశ్ లోనే కాదు, దక్షిణాసియాలో మన ఇరుగు పొరుగు దేశాలన్నింటితోటి భారత సంబంధాలు ఇవాళ ఎట్లా ఉన్నాయి అంటే, అవి శత్రు దేశాలుగా మారకపోయినప్పటికీ భారతదేశాన్ని అనుమానంతో చూస్తున్నాయి. రెండోది, రోజు రోజుకి దూరం అవుతున్నాయి, చైనాకి దగ్గర అవుతున్నాయి. ఎందుకు దగ్గర అవుతున్నాయి? చైనాకి ఎందుకు దగ్గర అవుతున్నాయి? భారతదేశానికి ఎందుకు దూరం అవుతున్నాయి? ఎందుకు దూరం అవుతున్నాయి అంటే అమెరికాయే కారణం. అమెరికా ఎజెండాకు అనుకూలంగా వ్యవహరించాలని చెప్పేసి ఒత్తిడి తెస్తా ఉంది. ఆ ఒత్తిడిని ఉదాహరణకు బంగ్లాదేశే ఉన్నది. బంగ్లాదేశ్ లో జరిగినటువంటి కుట్ర ఏమిటి? బంగ్లాదేశ్ లో 2006-7 సంవత్సరాల్లో మహమ్మద్ యూనస్ ని ఆనాడు ఆనాడు కూడా మళ్ళా అప్పుడు ఉన్నటువంటి మిలిటరీ రూల్ స్థానంలో తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఏర్పాటు చేయాలని చెప్పేసి 2007లోనే ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నాన్ని హసీనా ఆ రోజు అంగీకరించలేదు. హసీనా ఒక్కరే కాదు, ఆనాడు అంతకు ముందు శత్రువులుగా ఉన్నటువంటి హసీనా, ఖలీదా జియా, వీళ్ళిద్దరిని కూడా నెట్టేసి, వీళ్ళిద్దరిని కూడా ప్రవాసం విదేశాలకు పంపించేసి బలవంతంగా మహమ్మద్ యూనస్ ని అధిష్ఠించాలనేటువంటి ప్లాన్ ఆ రోజు జరిగింది. ఆ ప్లాన్ ని గుర్తించిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకటై దాన్ని ఐక్యంగా ఎదుర్కొన్నారు. తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో హసీనా విజయం సాధించారు. ఆ తర్వాత మహమ్మద్ యూనస్ అక్రమాల గురించి అది వేరే కాదు. అందువలన అవన్నీ చూసినప్పుడు మరి ఇప్పుడు చైనా గురించి, పాకిస్తాన్ గురించి ఇటువంటి కథలన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే, ఆ చెప్పేటువంటి వాళ్ళకి మళ్ళా తర్కానికి కనుక మనం లాజికల్ కన్క్లూజన్ చూస్తే, మరి హసీనాని అటువంటిప్పుడు హసీనాని ఎందుకు అనేది నేను ఇందాక చెప్పినట్టుగా అది వస్తుంది. బిఎన్పి అధినేత ఖలీదా జియాని కూడా జైలు నుంచి విడుదల చేశారు. చేసినప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు మళ్ళీ అక్కడ డెమోక్రసీ స్థాపించాలి అంటే ఆ ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన ఆమెను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి, అంటే గవర్నమెంట్ లో ఇన్వాల్వ్ చేయాలి. అంటే ఒక స్టేజ్ లో అయితే అసలు ఆమెను ప్రధానిగా తెస్తారు అనేది కూడా వినిపించిందండి. అంటే ఆమెకి ఉద్యమకారులకి మధ్య ఎందుకని సయోధ్య కుదరలేదా? అసలు ఎందుకని బిఎన్పిని ఈ ప్రభుత్వ ఏర్పాటులో కన్సిడరేషన్ లో తీసుకోలేదు? బిఎన్పి అనేటువంటిది ప్రధానమైనటువంటి దాని మద్దతుదారు జమాతే ఇస్లామీ గతంలో అది మతవాద సంస్థగానే ఉంది. ఇటీవల కాలంలో మరింత తీవ్రమైనటువంటి మతవాద సంస్థగా మారింది. దాన్ని బిఎన్పి రెండు విడదీసి చూడలేము, బిఎన్పిని, జమాతే ఇస్లామీ. అందువల్ల ఇప్పుడు అమెరికాకు వచ్చినటువంటి సమస్య ఏమిటి? ఒకవైపు ఉగ్రవాదంతో మేము పోరాడుతున్నాము ప్రపంచవ్యాప్తంగా. ఆ ఉగ్రవాదం కూడా ఏది? ఇస్లామిక్ ఉగ్రవాదం, తాలిబాన్ అనండి, లేకపోతే పశ్చిమాసియాలో, సిరియాలో, లేకపోతే ఇటువంటి ఐసిస్ తోటి మేము పోరాడుతున్నామని చెప్తున్నటువంటి వాళ్ళు
మరి ప్రపంచానికి అంతటికీ తెలిసినటువంటి మత ఉగ్రవాదులు గాను లేదా మతోన్మాదులు గాను ఉన్నటువంటి జమాతే ఇస్లామీ దానికి మద్దతుదారుగా ఉన్నటువంటి బిఎన్పిని గద్దెనెక్కిస్తే మరి ప్రపంచంలో అమెరికా చెప్పేటువంటి మాటలకి విలువ ఎట్లా ఉంటది? ఒకటి. రెండోది బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లేదా జమాతే ఇస్లామీ ఈ రెండు కూడా భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి వైఖరి తీసుకున్నాయనేటువంటి అందరికీ తెలిసిందే. ఒకవేళ వాళ్ళని గనక సమర్థించి అమెరికా ఆ ఖలీదా జియాని కానివ్వండి లేదా ఆమె కొడుకుని కానివ్వండి లేదా ఇతరులను ఎవరినైనా కానీ ఆ గద్దె మీద కూర్చోబెట్టేటైతే తక్షణమే భారత్ అమెరికా నుంచి దూరం చేసుకునే అమెరికాకి నిరసన తెలియజేసే పరిస్థితి లేదా దాని యొక్క కుట్రలకి యువతలకు జరిగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందువల్ల భారతదేశాన్ని ఇప్పటికే ఉక్రెయిన్ సంక్షోభంలోనూ లేకపోతే మరికొన్ని ఇతర సమస్యల విషయంలో తన వైపు రాలేదు పూర్తిగా అనే అసంతృప్తితో ఉన్నటువంటి అమెరికా బంగ్లాదేశ్ లో గనక ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి వ్యతిరేకులని బహిరంగంగా రుజువైనటువంటి బిఎన్పిని జమాతే ఇస్లామీ వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టేట్లయితే భారతదేశం ఇంకొంచెం దూరం జరుగుతుంది అమెరికాకి. ఎందుకని జరగక తప్పదు. భారత ప్రయోజనాల రీత్యా ఇక్కడ ఉన్నటువంటి ప్రయోజనాల రీత్యా గద్దెలో ఎవరున్నారని కాదు, నరేంద్ర మోడీ ఉన్నారా లేకపోతే ఇంకొకటి ఉన్నారా అని కాదు, భారతదేశం ప్రయోజనాల రీత్యా చూసినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తుంది. గతంలో కూడా వెల్లడైనటువంటి సమాచారం ప్రకారం 2006-7 సంవత్సరాల్లో జమాతే ఇస్లామీని కనుక మనం అలౌ చేసేట్లయితే అది మరింత ప్రమాదకరంగా తయారవుతుంది అని చెప్పేసి భారత ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి అమెరికాకి చెప్తే అమెరికా ఏం చెప్పిందో తెలుసా? దాన్ని కనుక మనం దాని మీద చర్యలు తీసుకుంటే అది అజ్ఞాతవాసంలోకి మరింత మతవాదిగా తయారవుతుంది. అందుకని దాన్ని రాజకీయాల్లోకి అనుమతిస్తే అది దాని తీవ్రత తగ్గించుకుంటుందని చెప్పేసి భారత్ చేసినటువంటి ప్రతిపాదనని ఆ రోజు అమెరికా వ్యతిరేకించారు. ఇప్పుడు హసీనా అమెరికా పాస్పోర్ట్ ని అమెరికా రద్దు చేసిందండి. వీసాని హసీనా అమెరికా వీసాని రద్దు చేసింది అమెరికా. అంటే ఎందుకు ఇప్పుడు అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఆమెకు రాజకీయ ఆశ్రయం కోసం ట్రై చేస్తున్నారు. లండన్ లో జనరల్ గా పొలిటికల్ అసైలం రాజకీయ ఆశ్రయం మేము ఇవ్వము అని చెప్పడం వేరు, కానీ వీసాని రద్దు చేయడం ద్వారా ఏంటంటే తమ వ్యతిరేకతని బంగ్లాదేశ్ లో హసీనా వ్యతిరేకులుగా ఉన్నటువంటి శక్తులకి తాము వ్యతిరేకము అని చెప్పేసి ఆ విధమైనటువంటి సందేశం ఇవ్వడానికి అటువంటి చర్య తీసుకుంది. ఎందుకంటే ఒకవేళ హసీనా అమెరికా వెళ్ళాలని కోరుకుందా లేదా అనేటువంటిది మనకి ఇంతవరకు తెలియదు. ఆమె ఎక్కడ నేను అమెరికా వెళ్తానని చెప్పలేదు. ఎందుకంటే ఆమె అగెనెస్ట్ అమెరికా తన మీద కుట్రలు చేస్తా ఉంది, మహమ్మద్ యూనస్ని రంగంలోకి తీసుకొస్తా ఉంది అని చెప్పేసి అమెరికా తెచ్చినటువంటి ఒత్తిడికి చివరికి అమెరికా రాయబారి 2007, 8, 9 ఆమె 2009లో అధికారానికి వచ్చిన తర్వాత ఈ మహమ్మద్ యూనస్ అనేటువంటి వ్యక్తి అమెరికా రాయబారిని కలిసి ప్రధానమంత్రి తోటి భేటీ ఏర్పాటు చేయించండి, నా గురించి ఆమె చేత ఒక మంచి మాట చెప్పి నా గురించి ఆమెకు ఇంట్రడ్యూస్ చేయండి అంటే ఎస్ ఆ పని చేస్తాను, మీ గురించి ఒక మంచి మాట కూడా చెప్పిస్తామని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి అమెరికా రాయబారి వాగ్దానం చేశాడు. కానీ ఆ మహమ్మద్ యూనస్ ని కలవడానికి హసీనా అంగీకరించలేదు. ఆ రోజు అంగీకరించకపోగా ఆ తర్వాత అప్పటికే ఆయన 60 సంవత్సరాలు దాటిపోయినటువంటి పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు బ్యాంకులకు కానీ ఏదైనా సంస్థలకి చైర్మన్లుగా ఉండకూడదు అనేటువంటి నిబంధనల్ని అడ్డు పెట్టుకొని ఆ పదవి నుంచి కూడా ఆమె మహమ్మద్ యూనస్ ని తొలగించింది హసీనాని. అందువల్ల హసీనాకి అమెరికాకి రెండోది ఈ మధ్య కూడా ఆమె ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా హసీనా చెప్పింది ఏమిటి ఓపెన్ గా డైలీ స్టార్ అనేటువంటి పత్రిక రాసింది, మాకు బంగ్లాదేశ్ లో ఒక వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి మీరు గనక అవకాశం ఇచ్చేట్లయితే మీ ప్రభుత్వానికి మేము ఎటువంటి సమస్యలని సృష్టించము అని చెప్పేసి ఒక వైట్ మ్యాన్ చెప్పాడని. వైట్ మ్యాన్ అంటే ఎవరుంటారు? అమెరికా వాడు లేకపోతే బ్రిటన్ వాడు, వాళ్ళు తప్ప వైట్ మ్యాన్ వాడు ఎవరు లేడు కదా. అంటే ఇండైరెక్ట్ గా అమెరికా వాడు చెప్పాడు, నేను దానికి నో అని చెప్పాను అని చెప్పేసి చెప్పటమే కాదు, అందువల్ల నన్ను కూల్చివేయడానికి కుట్రలు కూడా జరగవచ్చు అని కూడా ఆమె చెప్పిందని చెప్పేసి రాసింది. ఎప్పుడు ఈ విద్యార్థుల ఉద్యమం రాకముందు, ఇవేవి లేకముందే, అంటే ఎన్నికలు జరిగినటువంటి జనవరి నుంచి ఈ కుట్రకి తెరలేసింది అనేటువంటిది హసీనాకు తెలుసు,
అమెరికాకు కూడా తెలుసు అనేది ఈ మనకి ఇప్పుడు పరిస్థితిని హ్యాండిల్ చేయటం అనేది ఇప్పుడు భారత ప్రభుత్వం వల్ల కావట్లేదని అనిపిస్తుందండి. మీరేమంటారు? భారత ప్రభుత్వం వల్ల కావట్లేదు అంటే బంగ్లాదేశ్ మిలిటరీ మీద భారత ప్రభుత్వానికి ఎలాంటి పలుకుబడి గాని లేదా ఆధిపత్యం గాని ఉండదు. ఎందుకంటే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మిలిటరీ గతంలో చూసినప్పుడు అది అమెరికా ప్రభావంలో ఉన్నటువంటి అధికారులతోటి నిండి ఉన్నది. రెండోది అదే. ఇప్పుడున్నటువంటి ఈ కొత్తగా వచ్చినటువంటి జమాన్ అనేటువంటి మిలిటరీ అధికారి కూడా నెలకి నెలన్నర క్రితమే వచ్చాడు. నెలన్నర క్రితమే వచ్చాడు. అప్పటికే కుట్ర ప్రారంభమై విద్యార్థుల రూపంలో అంటే ఆ కుట్రకి ప్రారంభం కావడానికి లేదా దానికి ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి రిజర్వేషన్ల నిర్ణయం కూడా దానికి కలిసి వచ్చింది. ఆ రిజర్వేషన్ల నిర్ణయం పేరుతోటి ఆ కుట్రను అమలు చెప్పారు. అది సుప్రీంకోర్టు దానికి తెరదించినా గానీ ఆ కుట్ర విధంగా కొనసాగింది. అందువలన అతను తన పొజిషన్ ని పటిష్టం చేసుకున్న తర్వాత షేక్ హసీనాకి 45 నిమిషాలు టైం ఇచ్చి మీరు దేశం విడిచి వెళ్ళాలి, లేకపోతే మీ ఇష్టం అని చెప్పేసి ఆయన అల్టిమేటం ఇచ్చాడు. జరిగినటువంటి తెలిసింది అది. అందుకని భారతదేశం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మిలిటరీని ఏమి చేయలేదు. కాకపోతే ఏం చేస్తుంది భారతదేశం అవామీ లీగ్ కి లేకపోతే ఇటువంటి వాళ్ళకి నైతికమైనటువంటి మద్దతు ఇవ్వగలదు తప్ప అంతకుమించి ఇప్పుడు ఏమి చేయలేనటువంటి పరిస్థితి. రెండోది అక్కడ అమెరికా హస్తం ఉంది అన్న తర్వాత అమెరికాని గట్టిగా ఎదిరించి నేను ఇందాక చెప్పినట్టుగా అమెరికా హస్తం ఉంది కనుకనే హసీనాకి ఆశ్రయం ఇవ్వడానికి నరేంద్ర మోడీ సర్కార్ తటపటాయిస్తా ఉంది. ఎందుకని ఆమెకు ఆశ్రయం ఇస్తే అమెరికాకి కోపం వస్తుంది. నిజంగా చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఉండుంటే ఈ పాటికి ఇచ్చేసి ఉండేవాళ్ళు. వాళ్ళు కాకుండా అమెరికా ఉందని తెలుసు కనుకనే ఇస్తే ఏమవుతుంది, మన ఆమెకు ఆశ్రయం ఇస్తే ఏమవుతుంది, అమెరికాతో సంబంధాలు ఎట్లా ఉంటాయి, అమెరికాతో సంబంధాలు కనుక దెబ్బతిన్నట్లయితే ఇప్పటికే చైనాతో ఉన్నటువంటి సంబంధాలు ఇబ్బందుల్లో ఉన్నాము. చైనా మరింతగా మన పట్ల తీవ్రమైనటువంటి వైఖరితో ఉండి మరింతగా మనం ఇబ్బందుల్లో పడతాం అనేటువంటి భయం కూడా భారత పాలకవర్గాలు ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తుంటే మళ్ళీ అక్కడ అమెరికా రష్యాలో ప్రచ్ఛన్న యుద్ధానికి అదొక వేదికగా ఎలా మారిందో ఇక్కడ కూడా ఒక రకంగా అమెరికా చైనాల ప్రచ్ఛన్న యుద్ధానికి ఇది ఒక కొత్త థియేటర్ ఆఫ్ వార్ కింద మారే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి అమెరికా ఒక విధంగా చెప్పాలంటే పార్షియల్ గానైనా సక్సెస్ అయింది. కాకపోతే మిలిటరీ రూపంలో కాకుండా, ఎందుకంటే మిలిటరీ పాలనని బంగ్లాదేశ్ ప్రజలు గతంలో తీవ్రంగా నిరసించినటువంటి సాంప్రదాయం వాడిది. 71 లో కూడా అక్కడ ఉన్నటువంటి మిలిటరీ నియంత్రణకు వ్యతిరేకంగానే కదా అక్కడ ఉద్యమం సాగింది. ఆ తర్వాత ఎర్షాద్ లేకపోతే జియావుర్ రెహమాన్ మిలిటరీ నియంత్రణలు వాళ్ళను కూడా వ్యతిరేకించారు కదా అక్కడ ఉన్నటువంటి జనం. అందువల్ల మిలిటరీ నియంత్రణను వ్యతిరేకించడం అనేటువంటిది బంగ్లాదేశ్ లో ఒక ప్రధానమైనటువంటి ధోరణిగా ఉంది. అందుకని ఇప్పుడు మళ్ళా ఇంకొక మిలిటరీ నియంత్రణ కనుక నియమించేట్లయితే అమెరికా ప్రయోజనాలకి దెబ్బ, లేదా అది ఆశించినటువంటి పరిణామాలకి దెబ్బ. అందుకనే మహమ్మద్ యూనస్ ని ప్యారిస్ లో ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ ని తీసుకొచ్చి తాత్కాలిక ప్రభుత్వం పేరుతోటి చేశారు. ఈయన ఎంతకాలం ఉంటాడు, ఈయన ఏం చేస్తాడు అనేటువంటిది అది ప్రస్తుతానికి ఒక అనిశ్చితమే. తర్వాత అంటే పరిస్థితులన్నీ చూసుకొని ఓహో మనం ఈ విధంగా వెళ్తే మనకి ఇబ్బంది లేదు అని చెప్పేసి అమెరికా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు ఎన్నికల పేరుతోటి మరొక ప్రహసనానికి దారి తీస్తారా, లేకపోయేట్లయితే మిలిటరీ ఇదే లేకపోతే ఈ మహమ్మద్ యూనస్ ని మరి కొంతకాలం కొనసాగిస్తారా అనేటువంటి మిలిటరీ పాలకులు కానీ లేదంటే వీళ్ళు ఇప్పుడు ఎన్నికలు పెట్టేట్టుంటే అప్పుడు షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ కి అన్న అవకాశం ఉంటుందంటారు, అసలు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందా, పరిస్థితులు ఉంటాయా? ఎందుకంటే కుమారుడు షేక్ హసీనా కుమారుడు కూడా పరిస్థితులు చక్కబడ్డాక మా మదర్ అక్కడికి వస్తుందని చెప్పేసి చెప్పాడని కూడా వార్తలు వచ్చినాయి. చెప్పాడు. అతను వాజద్ అనే అతను అక్కడే ఉన్నాడు. రెండోది షేక్ హసీనా ఆమెకి ఇప్పుడు 76 సంవత్సరాలు. ఆమె తాను అంతకుముందు ఏం చెప్పింది, నాకు 60 ఏళ్ళు రాగానే నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాను, రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పేసి ఆమె చెప్పింది. ఆ తర్వాత ఆమె అధికారంలో కొనసాగి చేసినటువంటి కొన్ని పొరపాట్లు, డిసెంట్ ని అసమ్మతిని అణిచివేయడం. ఆమె ఒక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీనే కాదు, అక్కడ వామపక్షాలుగా ఉన్నటువంటి శక్తుల్ని బంగ్లాదేశ్ కమ్యూనిస్ట్ పార్టీని కూడా అవామీ లీగ్ దూరం చేసుకుంది. ఎందుకంటే ఆమె అనుసరించినటువంటి విధానాలతోటి అవి విభేదిస్తే వాళ్ళను కూడా
ఇబ్బందులు పాలు చేసి వ్యతిరేకులుగా మార్చుకున్నటువంటి చరిత్ర మనం చూసాం. అందువల్ల ఒకవేళ నిజంగా ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలు స్వేచ్ఛగా ఉంటే అవామీ లీగ్‌ని పార్టిసిపేట్ చేయనిస్తారా? లేకపోతే ఏదో ఒక పేరుతోటి ఇప్పటికే అవామీ లీగ్ నాయకుల మీద పెద్ద ఎత్తున దమనకాండ సాగుతా ఉందని, అనేక మంది నాయకుల్ని ఈ విద్యార్థుల పేరుతోటి లేకపోతే ఆందోళనల పేరుతోటి చంపేశారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజం ఏమిటనేటువంటిది ఇంతవరకు నిర్ధారణ అయితే కాలేదు గానీ, ఒక దమనకాండ అణిచివేత అనేటువంటిది సాగుతా ఉంది. ఈ పరిస్థితుల్లో తక్షణమే ఎన్నికలు పెడతారా అనేటువంటిది కూడా అనుమానమే. పెడితే ఏమవుతుంది అని చూసినప్పుడు జనం నుంచి హసీనా అవామీ లీగ్ పార్టీలు దూరమైనటువంటి వాస్తవం. ఎందుకంటే పోయినసారి ఎన్నికల్లో జనవరిలో జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం 40% మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు జనం. అంటే అదే. జనం కూడా ఒక విధంగా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అందువల్ల ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది మనం ఇప్పుడు చెప్పలేము గాని, అటువంటి పరిస్థితులు వస్తాయా అనేది ప్రశ్నార్థకంగా ఉందని మాట్లాడుకోవచ్చు. అదే. ఇప్పుడు బంగ్లాదేశ్‌కు సంబంధించి ఇప్పుడు ఇండియాతో ఎక్స్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా దెబ్బతిన్నాయి అంటున్నారు. వాటి భవిష్యత్తు ఏంటంటారు? అవి తాత్కాలికంగా ఆగిపోవచ్చు తప్ప వాటికి ఆటంకం ఉంటుందని నేను అనుకోను. పరిస్థితులు చక్కబడిన తర్వాత అవి యథావిధంగానే సాగుతాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి ఎక్స్‌పోర్ట్స్ లేకపోతే ఇంపోర్ట్స్ భారతదేశానికి ఎంత అవసరమో, భారత్ నుంచి కూడా బంగ్లాదేశ్‌కి అంతే అవసరం. అందుకని అవి పరస్పర ఆధారిత లేదా పరస్పర లబ్ధిదాయకమైనటువంటి వ్యాపార లావాదేవీలు గనుక అవి అంటే కొద్ది రోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకుంటాయనేది నా అభిప్రాయం. బంగ్లాదేశ్ ఎకానమీ దెబ్బతినకుండా ఈ ఇంటీరియర్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తదంటారు. ఏదో ఒక చర్య తీసుకోవాలి. ఏదో ఒక చర్య తీసుకోకపోతే ఎందుకని ఇప్పుడు అవామీ లీగ్ మీద, షేక్ హసీనా మీద వచ్చినటువంటి వ్యతిరేకతల్లో అది కూడా ఒక కారణం. కరోనా తర్వాత బంగ్లాదేశ్ ఎకానమీ ఆశించిన మేరకు లేదా జనం ఆకాంక్షలకు అనుగుణంగా రికవరీ అవ్వలేదు. ఆ రికవరీ అవ్వకపోవడానికి లేదా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతోటి నిరుద్యోగం, దారిద్ర్యము ఇవన్నీ ఉన్నటువంటి స్థితిలో రిజర్వేషన్లు అనేటువంటివి ఫ్లేరప్ కావడానికి దోహదం చేసింది. అందువలన ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా, యూఎన్ఎస్ ప్రభుత్వం అయినా లేదా మరొక ప్రభుత్వం అయినా అలాంటి చర్యలు గనుక తీసుకోకపోతే లేదా తక్షణమే ఉపశమనం కలిగించేటట్టుగా కనుక కనిపించకపోయేట్లయితే ఇప్పటి వరకు హసీనా మీద ఉన్నటువంటి ఆగ్రహం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మీదకి మళ్ళుతుంది జనం. ఎందుకంటే ఒకసారి ఆ విధమైనటువంటి అసంతృప్తికి గురైనటువంటి వాళ్ళు పెనంలోంచి పొయ్యి మీద పడినట్టు, పొయ్యిలోంచి పెనం మీద పడినట్టుగా లేదా పెనం నుంచి పొయ్యిలో పడినట్టుగా ఉంటే ఎందుకు సహిస్తారు జనం? అదే షేక్ ముజిబుర్ రహమాన్ విగ్రహాలను కూడా ధ్వంసం చేయటము, ఇప్పుడు ఆ ప్రధాని గృహాన్ని కూడా నాశనం చేయటం. అంటే ముఖ్యంగా ముజిబుర్ రహమాన్ అక్కడ జాతిపితలు అంటాడు. ఆయన మీద కూడా ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటారు? ఆయన మీద వ్యతిరేకతని అవామీ లీగ్ మీద వచ్చినటువంటి వ్యతిరేకతని ఆ విధంగా తీర్చుకుంటున్నారు. అంతే తప్ప ఆయన మీద ఇండియాలో ఎంత పెద్ద గొడవలు వచ్చినా గాంధీ విగ్రహం మీద ఎవరు రాయి వేయరు కదండి. కానీ అక్కడేమో ఆయన విగ్రహాన్ని పడగొడటానికి ప్రయత్నం చేయటం అంతా చేస్తున్నారు, వ్యాండలైజ్ చేస్తున్నారు. భారతదేశంలో మీరన్నట్టుగా గాంధీ విగ్రహాల మీద దాడులు చేయకపోయినా గాంధీ వ్యక్తిత్వాన్ని ఎంతగా దెబ్బతీస్తున్నారో, ఏ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారో, గాంధీని హత్య చేసినటువంటి గాడ్సేని దేవుడిగా ఎలా కొలుస్తున్నారో, గాడ్సే చేసినటువంటి ప్రకటనని పుస్తక రూపంలో జనానికి ఎవరు పంచుతున్నారో, అసలు గాంధీ మహాత్ముడు అని బిరుదు ఎవరు ఇచ్చారు, ఇలాంటి ప్రశ్నలన్నీ లేవనెత్తుతున్నటువంటి శక్తులు ఎవరు మనకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే వీళ్ళందరూ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ శక్తులు ఎవరు? ఈ శక్తులు ఎవరు అంటే మన అందరికీ తెలుసు, కాషాయ దళాలు ఇవన్నీ ఇటువంటి ప్రసారాలను చేస్తున్నాయి. అందువల్ల భారతదేశంలో మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ ఈ మత శక్తుల్ని హసీనా ప్రభుత్వం కఠినంగా అణచివేసింది. జమాతేగా, ఇస్లామీ ఇట్లాంటి వాటన్నిటిని. ఇప్పుడు ముజిబుర్ రహమాన్ విగ్రహాల మీద చూపిస్తున్నారు వాళ్ళు ఇక్కడ. అది అదే ఇప్పుడు చైనా రోల్ ఏముంటుందంటారు నెక్స్ట్? ఎందుకంటే ఇప్పుడు స్ట్రాటజిక్ గా ఇప్పుడు చైనాకి ఇప్పుడు ఇండియాతో ఉండే సరిహద్దులో గొడవలు ఉన్నాయి, ఈశాన్యానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఇక్కడ తెస్టేస్తే ఇప్పుడు అమెరికా ఇప్పుడు ఇండియాని గొడవలోకి ఇన్వాల్వ్ చేస్తే
రేపు ఎందుకంటే మనకి ఎట్లాగో చైనా తోటి సరిహద్దు గొడవ ఉంది కాబట్టి, ఇప్పుడు మనం అనివార్యంగా అప్పుడు అమెరికా సహాయం తీసుకోవాల్సి వస్తుందా? అంటే పోయినసారి దానికి రివర్స్‌గా. పోయినసారేమో రష్యా మనకి హెల్ప్ చేసింది బంగ్లాదేశ్ ఇష్యూలో. ఈసారి ఇప్పుడు చైనాతో ఇప్పుడు మనం గెలవకుండా చైనాతో మనకున్న వివాదాన్ని ఇంకా పెద్దది చేయటానికి ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అమెరికా పాత్ర ఉండటం వల్ల పెద్దదయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ మీరన్నట్టుగా అటువంటి కుట్ర అమెరికా ఎప్పటి నుంచో చేస్తా ఉంది. అది నిరంతరం కూడా చేస్తుంది. రాబోయే రోజుల్లో కూడా చేస్తాయి. ఆ కుట్రలో గనక మన దేశం తెలిసి గాని, తెలియకుండా గాని చైనా మీద వ్యతిరేకతతో మనం కూడా ఇన్వాల్వ్ అయితే, అది మనం మన జుట్టుని అమెరికా చేతికి అందించినట్టు అవుతది. అండ్ ఫైనల్‌గా అసలు బంగ్లాదేశ్ భవిష్యత్తు ఏమైతుంది? హసీనా భవిష్యత్తు ఏమైతుందంటారు? బంగ్లాదేశ్ భవిష్యత్తు ఏమవుతుందన్నప్పుడు బంగ్లాదేశ్‌కి ఆర్థిక వ్యవస్థకి గాని, మరొక దానికి ఆహ్, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉన్నంతలో అది మళ్ళా కంటిన్యూ. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి సంక్షోభాలను అది గతంలో కూడా చాలా ఎదుర్కొంది. వాటన్నింటిని అధిగమించి మళ్ళా పౌర పరిపాలనని ఏర్పాటు చేసుకొని బంగ్లాదేశ్ పురోగమించింది. అనేక సూచికలతో పోల్చుకున్నప్పుడు మనకంటే కొన్ని సూచికల్లో బంగ్లాదేశ్ ఇప్పటికి మెరుగ్గా ఉంది. దారిద్ర్యం రేఖ కానివ్వండి, లేదా ఆకలి సూచికలు ఇటువంటి వాటిల్లో. అదే. అందువలన ఆర్థిక వ్యవస్థకి ఏమవుతుంది అనేటువంటిది ఏమి కాదనేది నా అభిప్రాయం. అయితే ఇక రాజకీయంగా ఎటువంటి వైఖరి తీసుకుంటుందనేటువంటిది మనం ఇప్పుడు చెప్పలేము. అది ఒక విధంగా చెప్పాలంటే ఒక శైశవ దశలో ఉంది. దాన్ని అమెరికా ఏ విధంగా దాన్ని ఉన్నటువంటి పరిస్థితుల్లో మారుస్తుంది అనేటువంటిది చూడాలి. ఒకవేళ తనకు వ్యతిరేకంగా అక్కడ అమెరికా గనక బంగ్లాదేశ్‌లో తిష్ట వేస్తే, అది చైనాకి ఎంత ప్రమాదకరమో, భారతదేశానికి కూడా అంతే ప్రమాదకరము. ఎందుకు అంటే, మనకి ఆహ్, సిక్కింలో సిక్కింని ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యంగా చేసి ఆహ్, అక్కడ తిష్ట వేయాలని గతంలో అంటే 1970స్‌లో అమెరికా చేసినటువంటి ప్రయత్నాన్ని భారత్ ఒమ్ము అదే. చేసింది. ఒమ్ము చేసి సిక్కింని భారత్‌లో ఒక రాష్ట్రంగా మనం విలీనం చేసుకున్నాం. అవును. అందువలన ఈ నేపథ్యాన్ని చూసినప్పుడు మన పక్కనే అంటే ఒక విధంగా చెప్పాలంటే మన గుండెల్లో ఉన్నట్టు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అమెరికా ఉంది. అమెరికా స్థావరం అదేండి. ఉందంటే బంగ్లాదేశ్‌కి అటు ఇటు ఉన్నది భారతదేశమే. చైనా గాదు. అదేండి. చైనా ఇంకా దూరంగా ఉంటది. ఎందుకంటే మయన్మార్ కూడా దాటిపోవాలి. అందుకని అదే. తక్షణ ఎఫెక్ట్ ఎవరికొస్తదంటే భారత్‌కే వస్తది. ఆ భారత్‌కు వస్తది గనుకనే ఆ ప్రమాదాన్ని గనక మనం తక్కువ అంచనా వేస్తే లేదా చైనా మీద వ్యతిరేకతతోటి అమెరికాని గనుక నెత్తినెక్కించుకున్నట్లయితే, మనది మనం భస్మాసుర హస్తంలాగా మనం తయారవుతాము అనేది మాత్రం ఈ అదే. సందర్భంగా నేను చెప్పాలి. అంటే ఈయన జయశంకర్ కూడా మన విదేశాంగ విధానం చెప్తూ మేనేజ్ అమెరికా అనేదో 4, 5 రష్యాతో ఎట్లా డీల్ చేయాలి ఇవన్నీ మాట్లాడాడు. ఇప్పుడు అమెరికాని మేనేజ్ చేయగలుగుతారంటారా? అమెరికాని మేనేజ్ చేయటం అనేటువంటిది భారతదేశానికి అది సాధ్యమయ్యేటువంటిది కాదు. అదే. ఎందుకంటే అమెరికా తన అవసరాల కోసం కొన్ని విషయాల్లో మన పట్ల తగ్గి ఉంటుంది తప్ప, ఎందుకంటే అగైనెస్ట్ చైనా మన అవసరం ఉంది గనక, అది కొంత పీకల మీద మింగేసేంత కసున్నా గాని సంయమనం పాటిస్తా ఉంది. ముఖ్యంగా ఉక్రెయిన్ విషయంలో మనం తటస్థంగా ఉంటే కూడా దానికి ఇష్టం లేదు. తటస్థంగా ఉండటమే కాదు, దాని అదే. ఆంక్షలను ఉల్లంఘించి మనం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాం. అందుకని ఇలాంటి కొన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. అమెరికా తోటి భారతదేశానికి. కానీ ఈ కాంట్రడిక్షన్స్ అనేటువంటివి మన ఉపఖండం ఆవల ఉన్నాయి ఇప్పటి వరకు. ఇప్పుడు ఓకే. ఉపఖండంలోకి వచ్చిన తర్వాత ఈ కాంట్రడిక్షన్స్ విషయంలో రష్యా వైఖరి ఎట్లా ఉంటుంది? చైనా వైఖరి ఎట్లా ఉంటుంది? మిగిలినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఎట్లా ఉంటాయి? అనేటువంటిది కూడా మనం చూడాలి. ఎందుకంటే భారత ఓకే. ఉపఖండంలో గనుక అమెరికా తిష్ట వేస్తే ఇప్పుడు దీన్ని అవకాశంగా తీసుకొని భారత ఉపఖండంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అలర్ట్ అవుతాయి. ఎందుకంటే తమను కూడా మింగేస్తది అమెరికా అనేటువంటి భయం వాటికి పెరిగిందనుకోండి. అప్పుడు అవి ఎట్లా రియాక్ట్ అవుతాయి అనేటువంటిది చూడాల్సి. అందుకని ఈ ఇంప్లికేషన్స్ గాని లేకపోతే దీని పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకనే భారతదేశం తన ప్రయోజనాలతో పాటు మన సౌత్ ఏషియా దేశాల ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని మెచ్యూరిటీ తోటి వ్యవహరించాల్సినటువంటి తరుణం ఇప్పుడు ఆసన్నమైంది. అది కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది అనేది ఓకే. మనం చెప్పాలి. అదండి. ఏదైనా గాని ఇప్పుడు అమెరికా మనిషి బంగ్లా గద్దె ఎక్కటంతోటి
ఇప్పుడు మనకి దగ్గరలో ప్రమాదం పొంచి ఉన్నట్టే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా రేపు ఉక్రెయిన్‌గా మారితే ఆ ప్రభావం మన దేశం మీద ఉంటది. మనకి దక్షిణాసియాలో ఉన్న ఇతర దేశాలకి ముఖ్యంగా చైనా తోటి ఇబ్బందులొచ్చే అవకాశం ఉందని చెప్పేసేసి కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఈ విశ్లేషణ అందించినందుకు థాంక్స్ అండి. నమస్తే. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.